ఇల్లందు మండలం మామిడిగుండాల పంచాయతీలో మామిడిగుండాల అంగన్వాడీ ఆయాగా పనిచేసి ఈ నెల 1వ తారీఖున రిటైర్మెంట్ అయ్యారు. కావున వారిని గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎట్టి రమణ వీరభద్రం శాలువాతో సత్కరించి సన్మానించడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలోని 6 గ్రామాలలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులు అయినటువంటి విద్యార్థులకు సర్పంచ్ రమణ వీరభద్రం ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించడం జరిగింది. సర్పంచ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి ఉద్యోగాలు సంపాదించి మీ యొక్క పేదరికాన్ని పారదోరాలని, చెడు ఆలోచనలకు వ్యసనాలకు దూరంగా ఉండి మీ యొక్క భవిష్యత్తును బంగారు బాటలుగా మలుచుకోవాలని తెలిపారు. ఇదే సందర్భంగా రిటైర్ అయిన అంగన్వాడీ ఆయా నెమలికండ్ల నాగలక్ష్మి గారికి మామిడిగుండాల పాఠశాల ఉపాధ్యాయులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి కలిసి 5,000 రూపాయలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధరావత్ రవి, మాజీ సర్పంచ్ కుండా కృష్ణ, మాజీ ఎంపీటీసీ సువర్ణపాక రామకృష్ణ, స్వర్ణపాక ప్రభాకర్, జంపాలన, ఎర్రిపోతుల జయప్రకాష్, నారాయణ, రాజేష్, గౌరమ్మ, కుమారి, శ్రీలత, ఆర్ఎం సింధు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. టీచర్లందరూ, అంగన్వాడీ వాళ్ళు, డిపార్ట్మెంట్ మీరు అందరూ రండి రండి అమ్మా, ముందుకు రండి. ఒక్కొక్క విభాగం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళేనే మనం కాదు, మనందరికి సన్మానమే వాళ్ళు చేస్తా ఉన్నారు. అది పాల్గొవారు కదండి, దొరపటేల్ గారు కూడా నిలబడండి. వెనక ముందుకు పోకండి. అది సర్పంచ్ గారు దొరపండి, ఎందుకంటే ఓకే. ఇంకెవరైనా ఉన్నారా? అలాగే మన దేవేంద్ర మేడం గారి చేతుల మీద కూడా ఆయమ్మకి ఘన సన్మానం, మరి అది కూడా స్వీకరించాలి. లేకపోతే మరి సన్మాన గ్రహీతను వెనక కూర్చోబెడతాం. ఓకేగా? సంతోషం. ఒక్కసారి మీరందరూ చప్పట్లు కొడితే సన్మాన గ్రహీతను వెనక వేదిక మీద తీసుకుంటాం. అమ్మ శాలువ అట్లే ఉండాలి, పూలదండలు అట్లే ఉండాలి, ఇవన్నీ ఇంటికి తగ్గపోవాలి. ఇక్కడ తీసేటి కావు, రామ్మా ఇక్కడ కూర్చో. దయచేసి వేదికను అలంకరించిన పెద్దలు అందరూ కూడా వేదిక మీదనే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులు అలాగే మన ఇంటర్మీడియట్ విద్యార్థులను కూడా సన్మానించుకునే కార్యక్రమం మనం మొదలు పెట్టబోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మా డాక్టర్ అన్నయ్య కొడుకు సంతోషం. తల్లిదండ్రులు కూడా రావాలమ్మా, అందుకే తల్లిదండ్రులు అడిగేది కూడా అందుకే. తల్లిదండ్రులు ఇద్దరు కూడా అందుబాటులో ఉండాలి. వాళ్ళ చేతుల మీద కూడా కొడుకుకు సన్మానం చేస్తా ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆనందం చెప్పలేంది. అట్లా ఉంటేనే వాళ్ళకి బాధ్యతలు కూడా తెలిసి వస్తాయి. అమ్మ వెళ్ళండి. సర్పంచ్ గారు చాలా తీసుకోండి. మేడం మీరు లోపలికి ముగ్గురు చెప్పండి. మేడం మీరు చేతులు పట్టుకోండి. రైట్. ఫోన్ వస్తాను మామూలు వెనక రాదు, ఫోన్ వస్తాను. మా బొర్రల పాప అలాగే మా డాక్టర్ అన్న కొడుకు ఇంత గొప్ప గొప్ప మార్కులు తెచ్చుకున్నారంటే సంతోషం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అలాగే గొప్పగా 3వ స్థానం మార్కులు సంపాదించినటువంటి విద్యార్థి 453 మార్కులతోటి లలిత్ కుమార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమ్మ అట్లా మీరే వచ్చేయండి, ఇక మేము పేర్లు పిలవం కానీ ఇద్దరు వార్డు మెంబర్లు వస్తే
ఓకే మాట్లాడతారు. అలాగే ఇంటర్మీడియట్ లో 1986 మార్కులు తెచ్చుకున్న మా బోర్డు గుంపు విద్యార్థి కమటం యశ్వంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మార్కులు 1986 986. సపట్లు కొట్టండి అమ్మా, సపట్లు కొట్టాలి. అలాగే మరి ఇంటర్మీడియట్ లో 1970 మార్కులు తెచ్చుకున్నటువంటి మా మేడికుంట విద్యార్థిని ఉదయం బిందులతని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే వారి తల్లి దొరపటేలు, మీరు రండి. దొరపటేలు సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, వారి చేతుల మీదుగా సన్మానం. అమ్మ ఇటు పట్టుకోరా అన్న, ఇటు ఫోటో దిగండి మంచిగా. చూడాలా థ్యాంక్ యూ నాన్న భరత్. అలాగే మళ్ళీ 10th క్లాస్ లో 600కి 427 మార్కులు సాధించినటువంటి యువశ్రీ మామిడిగుండాల వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమ్మా కొట్టండి అమ్మా, మనం వాళ్ళని అభినందించాలి, ప్రోత్సహించాలి. వీలే రేపటి రోజు మన మామిడిగుండాల నుంచి రాబోయే కలెక్టర్లు, IASలు, IPSలు మరి ఈ విధంగా చేయాలి కదా. అమ్మగారే వచ్చారా? రండి అమ్మ, కూర్చోండి. మరి ఇద్దరు కూర్చోండి, భార్య భర్త. అమ్మాయిని ఆడబెట్టి ఇద్దరు కొత్త జంట లాగా వచ్చారు. ఏది పాప తీసుకురాలి మరి వాళ్ళు. ఓకే, కొత్త జంటకి సన్మానం చేయండి. జేబుకు పెట్టేమ్మా, జేబుకు పెట్టు. ఓకే, మన గ్రామ పంచాయతీకి అత్యుత్తమైన మార్కులు తెచ్చినటువంటి ఒక విద్యార్థి కె భానుప్రకాష్ శివన్నపురం నుంచి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎవరు కొడేం రామకృష్ణ కొడుకు, కొడేం బుచ్చే అంటారు నేను కదా, కొడేం బుచ్చయ్య గారు. ఈయన జూనియర్ బుచ్చయ్య, ఈయన సీనియర్ బుచ్చయ్య. కంగ్రాట్స్ నానా. ఓకే అమ్మ, సభలు మర్చిపోతారు మీరు. వాళ్ళు కష్టపడి మార్కులు తెచ్చుకుంటే. ఓకే నానా, శాలవాళ్ళు తీసేయద్దు. శాలవా మీ భుజాల మీదనే ఉండాలి. అది మీరు మన ఈయన జూనియర్ రంగయ్య గారు. చప్పట్లు. అరే చాలా దులిపి కప్పుతారండి మీరు, చప్పట్లు కొట్టాలి. కొంచెం దగ్గర అమ్మా. ఇంకెవరైనా వెనకాల వచ్చి పేర్లు లేని వాళ్ళు ఉన్నా కానీ దయచేసి. ఇప్పుడు సన్మానం తీసుకున్న మహిళలు స్కూల్కి పోతాడు తప్ప ఇంటికాడ పుస్తకం ఉడబట్టాడు. అసలు పట్టడి వీడు పాస్ అవుతాడని ఎవరికి తెలియదు. అది వాడతాడు, వీడు ఫెయిల్ అయితే వాడతాడు ఇప్పుడు అంటాడు. అది నేను చెప్పినట్టు కొంతమంది విన్నది ఖచ్చితంగా రాస్తాడు. అట్లాంటి టాలెంట్ ఉన్నాడు ఎవడు పుస్తకం పట్టని చెప్పిన వాడు ఖచ్చితంగా పాస్ అవుతాడు. వాడు ఖచ్చితంగా పాస్ అయ్యాడు. అదే పాస్ అయితే గిఫ్ట్ ఇస్తానన్నా, వాడికి 1000 రూపాయలు బట్టలు ఇస్తాను నేను. వాడికి పాస్ అయినందుకు వాడు పాస్ కావడమే ఒక మిరాకిల్. కాబట్టి మనకి పాలక వర్గం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 10th కాదు, ఇంటర్ కూడా నువ్వు ఇట్లనే తిరిగి పాస్ కావాలి, డిగ్రీ కూడా ఇట్లనే తిరిగి పాస్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మా జూనియర్ దొర గారికి మా సర్పంచ్ గారి భర్త ఇప్పుడు ఇచ్చిన ఆశీర్వాదం చాలా గొప్పది. ఎందుకంటే ఒక మనిషిలో ఉన్న టాలెంట్ మనం చూసి